మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షాలతో ఖమ్మం అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా వరదలతో భయంకరంగా కనిపిస్తుంది. తీరాల వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి చూసేందుకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారిలో మధు, గోపి, బన్నీ, వీరుబాబుతో కలిపి మరో వ్యక్తి ఉన్నారు. వర్షాలతో అటు ఖమ్మం అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా వరదలతో భయంకరంగా కనిపిస్తుంది. ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు ఉధృతి చూసేందుకు వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. ఫోన్ చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ఇక గల్లంతైన వారిలో మధు, గోపి, బన్నీ, వీరబాబుతో కలిపి మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. కథలకు ఏం కాదు. ఇక వర్షాలతో ఖమ్మం అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా వరదలతో భయంకరంగా కనిపిస్తుంది. తీరాల వద్ద ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉధృతి చూసేందుకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. ఫోన్ చేస్తున్న రెస్పాన్స్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారిలో మధు, గోపి, బన్నీ, వీరబాబుతో కలిపి మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, ఇప్పటికే చూసుకుంటే ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఈ వాగులో 5గురు గల్లంతైనట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గల్లంతైన వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా భాస్కర్? ఇప్పటికే మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు చాలా వరకు క్లియర్ గా. మనకి ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఉన్న ఖమ్మం మున్నేరు దగ్గర ఉన్నటువంటి ప్రకాశ్ నగర్ దగ్గర మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా యువకులు చాలా వరకు ఫ్లైఓవర్ ఫ్లడ్ ను చూసేందుకు వచ్చిన తరుణంలో ఫ్లైఓవర్ చిక్కున్న నేపథ్యంలో చాలా క్లియర్ మనం విజువల్ చూసుకోవచ్చు. మరోవైపున ఆకేరు దగ్గర కూడా ఇప్పటికే ఆడ 5 పిల్లగాళ్ళు కూడా మొత్తానికైతే నది ఉధృతిని చూసేందుకు వెళ్ళిపోయి అక్కడ మొత్తం కూడా అక్కడ మృత్యువాత పడిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మొత్తం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కనీసం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మృతదేహాలను స్వాధీనం తీసుకునేందుకు కూడా కనీసం వీలుగా పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మరోవైపున ఉన్నటువంటి మరి రెస్క్యూ టీం కూడా టోటల్ గా వాళ్ళు చేతులతో ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా మృతదేహాలు గుర్తించాలంటూ స్థానికులు డిమాండ్ పెరుగుతూ ఉంది. మరోవైపు మనం ఇప్పుడు ఉన్నాం చాలా వరకు మన ఇక్కడ ప్రకాశ్ నగర్ మున్నేరు బ్రిడ్జి దగ్గర ఉన్నాం. బ్రిడ్జి పై ఎత్తు వరకు కూడా భారీ ఎత్తున కూడా ఒకసారిగా వరద ఉధృతి గంటగా క్షణ పెరుగుతా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పిల్లగాళ్ళు వరద ఉధృతి చూసేందుకు 9 మంది పిల్లగాళ్ళు మొత్తం అక్కడ ఉన్న తరుణంలో మొత్తానికైతే మాత్రం అక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్ సహాయంతో ఆ పిల్లగాళ్లకు గుర్తించేందుకు వాళ్ళకు ప్రత్యేక ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు. మరోవైపు అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళ విషయం చూసుకో చాలా వరకు కూడా మనం క్లోజ్అప్ లో చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళు మొత్తానికి కూడా ఆ ఫ్లైఓవర్ వాళ్ళ దగ్గర చివరిలో పట్టుకొని వాళ్ళు ధైర్యంతో ఉన్నారు. మొత్తానికైతే ఆ 9 మంది పిల్లగాళ్ళు కనుక ప్రాణాలతో కాపాడాలని చెప్పి సాక్షాత్తు ఇక్కడ స్థానిక కోరుతున్న నేపథ్యం. మరోవైపు ఇక్కడ విద్యుత్ స్తంభాలు కూడా పూర్తి స్థాయిలో కూడా విరిగిపడిన నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ సంఘటన స్థలానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులు కూడా చేరుకున్న నేపథ్యం రత్న. అయితే ఈ సంబంధించి ఇక్కడ పోలీసు ఏఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వరదను ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న తరుణంలో మొత్తానికి అయితే మాత్రం అలర్ట్గా ఉండాలంటూ స్థానికులను ముందే హెచ్చరిక జారీ చేస్తారు పోలీసు యంత్రాంగం. మరోవైపున మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వరద ఉధృతి ఒకవైపున ప్రకాశ్ నగర్ తో పాటుగా ఖమ్మం నాయబజార్ కాలేజీ నుంచి మొదలుకొని ఒకవైపు ఎఫ్సీ గూడ వరకు కూడా ప్రధాన రహదారులు మొత్తం కూడా సుమారు 15 అడుగుల మేరకు మించి ప్రవహిస్తూ ఉంది మున్నేరు నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క మున్నేరు నది ఒక్కసారిగా వరద ఉధృతి
చూపడంతో స్థానికులు మొత్తం కూడా నిర్వాసితులైపోయారు. కట్టుబట్టలతో ఇప్పటికే 2 పునర్వాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే గాంధీనగర్ మరోవైపు చూసుకుంటే జూబ్లీపుర ప్రాంతంలో నివాసం అంటే వాళ్ళకి అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి మన ఈ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లగాలకు సంబంధించిన పునర్వాస కేంద్రాలు కూడా వరద నీరు రావడంతో ఇప్పుడు వాటిని కూడా చివరకు వాటిని ఎత్తేసి మళ్ళీ మామూలు వైపు తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు, డ్రోన్లో చాలా వరకు ఆ పిల్లగాల గురించి ఉన్నతాధికారులకు తెలియపరిచే విధంగా డ్రోన్లు వాటి సహాయంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. అదే డ్రోన్లు కనుక అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి ఉన్నతాధికారులకు మంత్రులకు కూడా నివేదిక ఇచ్చే విధంగా డ్రోన్ల సహాయంతో పిల్లగాలను గుర్తిస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు అనే దానిపై కూడా డ్రోన్లు ఎగరేస్తున్న క్లియర్ చూసుకోవచ్చు. మన విజువల్ ఎక్స్క్లూజివ్ విజువల్ ఇది మనకి. ఎక్కడైతే ఖమ్మం మున్నేరు ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి 9 మంది యువకులు బ్రిడ్జి మీద చిక్కుకున్నారు. వాళ్ళని గుర్తించేందుకు వాళ్ళకి జాగ్రత్త చెప్పే విధంగా ఒక ప్రత్యేక డ్రోన్ సహాయంతో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంది. మొత్తానికైతే మరోవైపు చూసుకోవచ్చు, ఎడున్న స్థానిక విద్యుత్ తీగలను కూడా మొత్తం కూడా స్తంభాలు మొత్తం కూడా నేల కొరకు నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఉన్నారో ఆ పిల్లగాళ్ళ సమీపంలోనే వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఆ విద్యుత్ సంబంధించిన దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళకు డేటా తీసుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉండే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా డ్రోన్ సహాయంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ రెస్క్యూ టీం మాత్రం అందుబాటులో లేకపోయినా సార్ పోలీసులు మాత్రం అంతా కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ సుమారు ఇప్పటికే అంటే మున్నేరు నది నుంచి పైకి బ్రిడ్జి సుమారు 20 అడుగుల మేర 30 అడుగుల పైకి ఉంటుంది. 30 అడుగుల పైగా ఒక ఉన్నటువంటి తాహతకు మించి క్షణక్షణం పెరగడంతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎట్లనే పిల్లలు సురక్షితంగా వాళ్ళని ఒడ్డు చేర్చాలని చెప్పి స్థానికులు అదేవిధంగా పోలీసు అధికారులు విధాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం ఉంది. రత్న, థ్యాంక్ యూ భాస్కర్. రైట్ భాస్కర్, ఇప్పటికే చూస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడికక్కడ సమీక్ష నిర్వహించి వరద ఉధృతిని కూడా అంచనా వేయాలని చెప్పి. సో సీఎం ఆదేశాల ప్రకారం మరి అక్కడున్న అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు అంటే పోలీసులు మాత్రమే అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. మిగిలిన అంటే జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఈ ఇష్యూకి సంబంధించి స్పందించడం జరిగిందా భాస్కర్? యశ్రత్న, ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నత స్థాయి అధికారులతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయన మధుర పట్టణం నుంచే మొత్తానికైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అందరితో రాష్ట్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ అందరితో కూడా సమీక్ష జరిపారు. వరద ఉధృతి పైన ఎలా ఉంది, వాటికి చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి అక్కడ తీసుకున్నటువంటి ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారనే దానిపై కూడా పూర్తిగా క్లియర్ గా వాళ్ళకు ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో జరుగుతున్న వరద ఉధృతి వల్ల నష్టం దానిపైన అదేవిధంగా వరదల పైన మొత్తం కూడా అంచనా వేస్తూ మొత్తం ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ యొక్క ఘటనపై కూడా వరద నష్టం ఎంత జరుగుతుంది, ఏ మేరకు ఉందని దానిపై కూడా మొత్తానికి అధికారులకు ప్రత్యేకంగా సలహాలు ఇస్తూ మొత్తం వాటరింగ్ చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీనికి సంబంధించి మొత్తం ఆరాధిస్తున్నారు. అంటే వరద గతంలో ఎన్నడూ లేని విధంగా 40 సంవత్సరాలకు పైగా ముందుగా మొత్తానికైతే మాత్రం ఈ ఎన్నడూ లేని విధంగా 35 అడుగులు దాటి మున్నేరు ప్రవహించడంతో ఒక్కసారి ఆందోళన గురవుతున్నారు. ఖమ్మం సగాని వరకు అంటే మొత్తం లోతట్టు ప్రాంతం ఏంటంటే నాయబజార్ కాలేజీ కాంచి మొదలుకుంటే బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, అదేవిధంగా ప్రగతి నగర్, ఆటో నగర్, మరోవైపు చూసుకుంటే అటు ఉన్నటువంటి జలగం నగర్ కావచ్చు, జయర్పుర కావచ్చు, మరో కర్ణగిరి కావచ్చు, మరోవైపున చూసుకుంటే ప్రకాష్ నగర్, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలు అంతా కూడా లోతట్టుమయమైపోయినాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలన్నీ కూడా వరదలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఖమ్మం పరిస్థితి ఇలా ఉంటే మరోవైపున మధుర పరిస్థితి చూసుకుంటే అక్కడ కూడా భారీ ఎత్తున కూడా వరదల వల్ల కూడా పలు రాష్ట్రాలకు రాకపోకలు మొత్తం కొనసాగించిన నేపథ్యం ఉంది. మరో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా ఇప్పటికే కనీసం ఆంధ్ర వెళ్ళే ప్రతి ఒక్క దారి ఒకవైపున మధుర నుంచి విజయవాడ వెళ్ళే దారి కావచ్చు, ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళేది కావచ్చు, ప్రతిదీ కూడా ఖమ్మం టు బోనకల్ వెళ్ళే దారి మొత్తం కూడా జలదిగ్నాలు చిక్కుకున్నాయి. ఒకవైపున మనుగురు పరిస్థితి కూడా దాదాపుగా మొత్తం కూడా అక్కడ కూడా నీట మురిగిన పరిస్థితి
పరిస్థితి అయితే ఎదురుంది మండల కేంద్రం. మరోవైపున ఇప్పటికే వైరా కూడా పూర్తిస్థాయి నీటి మట్టం అక్కడ 18 అడుగులు పైగా చేరుకుంది. అక్కడ కూడా అలుగుపడింది. ఒకవైపు పాలేరు వరద ఉధృతి వల్ల కూడా పాలేరుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది. పాలేరు కూడా ప్రమాద డేంజర్ జోన్ భోగిస్తుంది. అక్కడ ఉన్న లోతట్టు అక్కడ ఉన్న బండ్ కూడా మొత్తానికి అయితే గంటబడే అవకాశం మెండుగా ఉందని దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కిండ్రజం ప్రాజెక్టు కూడా దానికి కూడా భారీ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాక ఇప్పటికే 406 అడుగులు పైగా వరదని చేయడంతో అక్కడికి ఇప్పటికే సుమారు 8 గేట్ల పైగా ఓపెన్ చేసినట్టు అధికారులు దిగువ ప్రాంత నీళ్ళు వదిలారు. అయితే కేవలం ఈ యొక్క ఖమ్మం జిల్లాలో మొత్తానికైతే ఒక వరదల ఎఫెక్ట్ వల్ల పూర్తి స్థాయిలో ఈ యొక్క అంటే అంచనా వేయలేకపోయారు అధికారులు కూడా. ఒక్కసారిగా వరదలు 2 రోజుల నుంచి కూర్చున్న వరదలకు ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయం కావడంతో చాలా కూడా ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఉంది. అయితే ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క వరద విపత్తు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకసారి వరదలు రావడంతో మొత్తం కూడా నిర్వసితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు సుమారు ఇప్పటికే సర్వం కోల్పోయి చాలా వరకు కొన్ని వేలాది మంది కుటుంబాలు రోడ్డు మాట నీళ్ళ పాలైపోయినని చెప్పుకోవచ్చు. సర్వం అంటే వాళ్ళ కట్టబడంతో బయటకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. సుమారు ఒక బిల్డింగ్ 10 అడుగులు పైగా ఎత్తుంటే దాన్ని మించి ప్రవహిస్తుంది మున్నేరు నది. అయితే ఎప్పుడైనా ఏదైనా సరే ఖమ్మం మొత్తానికి అయితే లేని విధంగా వరద తాకిడి రావడంతో ఈ వరద తాకిడిపై జిల్లాలో జరుగుతున్నటువంటి వరద అలజడం వలన ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, డిప్యూటీ సీఎం, మరోవైపు మంత్రులు కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు అధికారులకు చాలా వరకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న నేపథ్యం ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇంకెవరు ఉన్నారు చిన్న? ఎవరున్నారు?